బీడీఎస్ చేస్తుంది. అచ్చా, వెరీ గుడ్. రా, నువ్వేంటి? నా పేరు ఆదిశేష్ అండి. గట్టిగా అటు చూడు. సెక్యూరిటీగా చేస్తున్నా సార్. ఏది? హలో, నా పేరు ఆదిశేష్ అండి. నేను సెక్యూరిటీగా చేస్తున్నాను. ఎప్పుడైనా భోజనం తెచ్చుకున్నప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాడిని. గత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ రీఓపెనింగ్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మరి నీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు సార్. 2 ఆడపిల్లలు. ఓకే, రా. మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? నువ్వేనా? ఇట్రా. మైక్ ఇవ్వండి. ఏం తమ్ముడు, ఎక్కడ చదువుతున్నావు? బీటెక్ అయిపోయిన జాబ్ చేస్తున్నానండి. సాఫ్ట్వేర్ జాబ్, బాష్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే, బాష్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత వస్తుంది నీకు? 5 lakhs ప్యాకేజ్. 5 lakhs వస్తుంది సంవత్సరానికి. సంవత్సరానికి. ఎక్కడ పని చేసేది? హైదరాబాద్. హైదరాబాద్ అండి. మీ నాన్న సరిగ్గా చూసుకోండా? చూసుకుంటా. లేదా చదువు అయిపోయింది కాబట్టి వదిలేసావా? లేదండి, మా చెల్లిని నేనే చదివించుకున్నా. నువ్వే చదివిస్తున్నావా? చెప్పు అందరికి, ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఎట్లా చదువుకున్నావు, మీ నాన్న ఏంటి, నువ్వు ఎట్లా బాగుపడ్డావు, నువ్వు పిల్లల్ని ఏ విధంగా, మీ చెల్లెల్ని ఎట్లా చదివిస్తున్నావు అందరికి చెప్పు. 2016లో నా 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇక్కడ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశాను. డిప్లొమా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 2019లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ 3 years అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో బాష్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఇక మా చెల్లి మేము బైపీసీ జాయిన్ చేసాం. సో తనని ఎలాగైనా నేను డాక్టర్ చదివించాలనే ట్రై చేసాం. కానీ తను ఇప్పుడు బీడీఎస్ తెచ్చుకుంది. ఇది కూడా మాకు హ్యాపీగా ఉంది. బీడీఎస్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో రావడం వల్ల ఇక మా డాడీకి కష్టం రాకుండా నేనే ఫీజు కడతా, మా చెల్లిని బీడీఎస్ చదివించుకుంటాను. థ్యాంక్ యూ మా. నీ పేరేంటి? రవితేజ్. గుడ్, ఇట్రా. గుడ్, కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఈరోజు మీరందరినీ చూస్తా ఉంటే ఒక పక్కన ఇప్పుడే 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎవరైతే నిజమైన దేవుళ్ళు ఉన్నారో మీ దర్శనం చేసుకున్నానో దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడ మనందరం చూస్తే అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు ఎంతో తృప్తినిస్తా ఉంది. ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవాళ్ళం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం. ఇప్పుడు 2 రెడీ అయినాయి. తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే 4వసారి నేను ముఖ్యమంత్రి, ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా
ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే. తర్వాత అవసరాలు వస్తాయి, ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి. తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం. ఇంకా అరాకొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అయితే ఓసారి చరిత్ర కూడా, డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు, ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటి వస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు, ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు, ఉండిలో డబ్బులు వేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు. దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1,00,000 మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2018 నేను ప్రారంభించాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, అన్నం అనేది అందరికి అవసరం. ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను. ఒక ఆటో డ్రైవర్, ఒక పుష్ కార్ట్ తోలుకునే వ్యక్తి, ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి, లేకపోతే చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి, లేకపోతే ఎక్కడనో షాపుల్లో పనిచేసి అరాకొరా జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను. ఇక్కడ కూడా మీరు చూశారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది. మేము సంపాదించే 300 రూపాయల్లో లేకపోతే 200 రూపాయల్లో 100 రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తానని బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు 5 రూపాయలు, ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు, అంటే 15 రూపాయలతో 3 పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.